ఓం నమో వెంకటేశాయ. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టండి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. చైనా, జపాన్, మలేషియా, సింగపూర్ దేశాల్లో పర్యటించడం జరిగింది వీటి కోసమని. 100 పేపర్లు నేషనల్, ఇంటర్నేషనల్ జర్నల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. 3 బుక్కులు రాయడం కూడా జరిగింది. ఇప్పుడు ఈరోజు మనము పచ్చకామెర్ల వ్యాధి అంటే ఏమిటి, వాటి యొక్క లక్షణాలు ఏమి, వాటికి ఏమి మొక్కలు ఉపయోగిస్తారో చూస్తాము. పచ్చకామెర్లు అంటే మనకు లివర్ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్గా లేదని అర్థం. దానివల్ల ఏమంటే మన తిన్న ఆహారం జీర్ణం కాదు, ఎక్కువగా తేపులు వస్తూ ఉంటాయి, అజీర్తిగా ఉంటుంది, తర్వాత ఆకలి వేయదు, నిద్ర ఉండదు. తర్వాత దాంతోపాటు ఈ పచ్చకామెర్ల యొక్క లక్షణాలు ఏమంటే యూరిన్ ఎక్కువగా ఎల్లో కలర్లో వస్తుంది, గోర్లు కానీ కళ్ళు కానీ ఎల్లో కలర్లో వచ్చేస్తుంది, పసుపు కర్ణంలో వచ్చేస్తుంది, నాలుక కానీ. తర్వాత ఒక్కొక్కసారి ఎక్కువైనప్పుడు శరీరం మొత్తం ఎల్లో కలర్గా తిరిగిపోయి నవ్వలు కూడా వస్తాయి. దాన్నే పచ్చకామెర్లు అంటారు. పచ్చకామెర్లు రావడానికి కారణము లివర్ ఫంక్షన్ పర్ఫెక్ట్గా లేదు. దానికి వాటికి ఇంగ్లీష్ మందుల్లో కూడా సరిగా, అల్లోపతిలో కూడా మందులు లేవండి. మన ఆయుర్వేదంలో ఎక్సలెంట్ మందులు ఉన్నాయి. వాటిల్లో నెంబర్ 1 వచ్చిందను ఇది చూడండి, నేల ఉసిరి అంటారండి. ఇది నేల ఉసిరి, పిల్లాంత సమరస్, పిల్లాంతేసి లేదా యుఫర్బియసి అంటారు. దీన్ని 10 గ్రాముల ఆకులను తీసుకోండి. దీనికి ఏం చేస్తారంటే ఒకే ఒక మిరియాలు, పైపర్ నైగ్రం పైపర్ వేసి ఒకే ఒక మిరియం గింజ తీసుకోండి. అలాగే ఒకే ఒక గార్లిక్ పాయ, ఒక పాయ మాత్రమే తీసుకోండి. గార్లిక్ అంటే తెల్లగడ్డ గార్లిక్, దాన్ని తొక్కు తీసేసి ఈ ఒకే గార్లిక్ పాయ, ఒక మిరియం గింజ, 10 గ్రాములు ఈ నేల ఉసిరి బాగా నూరేసి గోలిగుండ్లంత 3 ఉంటలు తీసుకొని తెల్లవారితో పరగడపన ఏమి తినకుండా మజ్జిగలో ఆ 3 ఉంటలు మింగేసేయాలి. ఆ రోజంతా ఉప్పు లేని మజ్జిగ అన్నమే తినాలి. అలా చేయాలన్నమాట. తర్వాత జాండీస్ ఇంకా కొంచెం ఎక్కువగా ఉన్నిందనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఇది మీకు తెలిసే ఉంటుంది, దీన్ని గుంటగలగర అంటారు. గుంటగలగర మామూలుగా ఈ తలకు దంచి పెట్టుకుంటూ ఉంటారు, నల్లగా వెంట్రుకలు రావడానికి, పొడవ పెరగడానికి. ఈ ఆకులను లేదా మొత్తం అన్ని బాగా దంచేసి జ్యూస్ తీసుకొని ఒక అర గ్లాస్ తాగేసినారంటే జాండీస్తో ప్రాణం పోయే వాళ్ళు కూడా కోలుకుంటారు. అంత బాగా పనిచేస్తుంది ఈ గుంటగలరాకు. దీంతోపాటు దీన్ని మెడ్రాస్ నేల ఉసిరి అంటారు, పిల్లాంతస్ మెడ్రాస్ పసంటిస్ అంటారు. ఇది దొరకని వాళ్ళు ఈ ప్రాంతంలో దీన్ని కూడా వాడుకోవచ్చు. దాంతోపాటు ఉస్తికాయలు, సొలానం టార్వం, ఈ కాయలను బాగా దంచేసి ఈ కాయలను కూడా మనము ఈ జాండీస్కి తీసుకోవచ్చు. అలాగే కొన్ని ప్రాంతాల్లో దొరకనప్పుడు దీన్ని పైపర్ నైగ్రమ్ అంటారు, దీన్ని కాశీ అంటారు. ఈ కాశీ ఆకు కానీ ఆకు పండ్లు కానీ నూరేసి 3 ఉంటలు మామూలుగా అదేవిధంగా తీసుకోవచ్చు. లేకపోతే నక్కతోక అంటారు, ఇగ్బాలియం విరిడి అంటే నక్కతోక అని ఎందుకంటే ఈ ఫ్లవర్స్ నక్క తోకలాగా ఉంటాయి కాబట్టి దీన్ని ఇగ్బాలియం విరిడి అన్నారు. దీన్ని కూడా వాడచ్చు. తర్వాత టేకు, ఈ టేకు యొక్క బార్కును వాడచ్చు, లేదా ఆకులను కూడా వాడచ్చు. అలాగే చిత్రమూలము, ప్లంబాగో జైలానిక అంటారు, దీని యొక్క రూట్ను వాడుకోవచ్చు. అలాగే నేలవేము కూడా కొన్ని ప్రాంతాల్లో నేలవేము కూడా జాండీస్కి వాడతారు. తర్వాత అటిక మామిడి, దీన్ని బోర్హావియా డిఫ్యూజా అంటారు, అటిక మామిడి కూడా వాడతారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కలిపి కానీ మనం వాడినామంటే ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఏమేమి, అటిక మామిడి వేర్లుగా తీసుకోవాలి, తర్వాత నేల వేము ఆకులను తీసుకోవాలి, టేకు యొక్క బెరడు తీసుకోవాలి, ఇక్బాలి నక్కతోక యొక్క ఆకులు తీసుకోవాలి, చిత్రమూలం యొక్క వేర్లు తీసుకోవాలి, తర్వాత ఈ ఉస్తికాయ కాయలను తీసుకోవాలి, తర్వాత మెడ్రాసు ఉసిరి యొక్క ఆ కాయలు ఆకులు తీసుకోవాలి, తర్వాత నేల ఉసిరి, మన నేల ఉసిరి యొక్క ఆకులు కాయలు తీసుకోవాలి, తర్వాత గుంటగలగర యొక్క ఆకులు తీసుకోవాలి. అలాగే వీటికి ఇవన్నీ ఒక 100 గ్రాములు తీసుకున్నామనుకోండి, 100 గ్రాములు ఒక 5 మిరియాలు వేయాలి, 5 తెల్లగడ్డ పాయలు వేయాలి. వేసేసి ఇలా పౌడర్ తయారు చేసుకోవాలి. దీన్నే ఇది జాండీస్కి ఉపయోగించే పౌడర్. ఏమీ లేదు, మీకు బ్రష్ దొరికితే బ్రష్ది వాడండి, లేకపోతే దొరకలేదనుకోండి ఇవన్నీ సమకూర్చుకొని పౌడర్ చేసుకొని మీ పరిసర ప్రాంతాల్లోనే దొరుకుతాయి. పౌడర్ చేసుకొని ఇలా నిల్వ ఉంచుకోండి.
మీకు జాండీస్ వచ్చినప్పుడు రోజు 3 స్పూన్లు 3 వంటలు చేసి మజ్జిగలో మింగేసేయండి. చెప్పాను కదా, ఆ రోజంతా కూడా మజ్జిగ అన్నమే తినాలి. మామూలుగా జాండీస్ తగ్గేంత వరకు కూడా ఉప్పు లేని మజ్జిగ అన్నము, ఉప్పు పులుపు కారము పూర్తిగా తగ్గించేయండి. దుంప కూరలు తినకూడదు. ఎక్కువగా ఈ ద్రవ పదార్థాలుగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఓల్డ్, తర్వాత ఇది గంజి, సగ్గు బియ్యం ఇలాంటివి తీసుకోవాలి. ఇలాంటివి తీసుకుంటే లివర్ ఫంక్షన్ మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే మన బాడీలోని అన్ని అవయవాలు బాగా పనిచేస్తాయి. లివర్ ఎప్పుడైతే పనిచేయదో ఆహారం జీర్ణం కాదు. ఆహారం జీర్ణం కాకపోతే శక్తి లేదు, శక్తి లేకపోతే ఇంకేమీ లేదు. అందుకే అన్నమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం జాండీస్ను పూర్తిగా నిరోధించవచ్చు. జాండీస్ అంటేనే లివర్ ఫంక్షన్ పర్ఫెక్ట్గా లేదు, కాలేయము పనిచేయడం లేదు అని అర్థం. నేను చెప్పాను కదండి, 4 బుక్కులు ప్రెసిడెంట్ అడిగింది. దాంట్లో ఇది ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, శాస్త్రీయ నామము, దాని యొక్క ఎలా గుర్తించే లక్షణాలు, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, తర్వాత కాండం ఏ విధంగా ఉపయోగపడుతుంది, వేర్లు ఏ విధంగా ఉపయోగపడతాయి, పూలు ఏ విధంగా ఉపయోగపడతాయి, కాయలు ఏ ఉపయోగపడతాయి, ఈ విధంగా 2000 మొక్కలకు ఇవ్వడం జరిగింది. 2000 మొక్కల్లో 1000 మొక్కలకు కలర్ డిజిటల్ ఫొటోస్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ విధంగా మీరు చూసారంటే చిన్న పిల్లవాడు కూడా ఎవరైనా కూడా ఈజీగా గుర్తుపట్టేస్తారు. ఏ బ్యాక్గ్రౌండ్, బొటానికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఐడెంటిఫై చేస్తారు. చిన్నపిల్లలు అయితే ఇది మొక్క ఈ ఫోటోను చూసి ఇది మన బడిలో ఉంది, ఇది మన బడి పక్కన ఉంది, పెరట్లో ఉంది, లేకపోతే ఇది మన కయ్యలో ఉందని ఈజీగా గుర్తించేస్తారు అనమాట. ఇది అంత మంచి బుక్ అనమాట. 2000 మొక్కలకు 1000 మొక్కలు ఫోటోగ్రాఫ్స్ ఈ మాదిరి కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. మనం చూడడం కంటే ఇంకా బాగా ఉంటాయి అన్నమాట. వీటికి 2000 మొక్కలు ఉన్నాయి. 650 పేజీలు ఉంది ఈ బుక్. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే ఈ బుక్ మనకు తరతరాలకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.